వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో టెట్ అండ్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వారి కోసం సైకాలజీలో ప్రజ్ఞా సిద్ధాంతాలపై కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్స్ వచ్చి స్పియర్మెన్, ఆల్ఫర్డ్ బినే, థారండైక్, గార్డినర్. ఏకకారక సిద్ధాంతం అనగానే గుర్తు రావాల్సింది ఏంటి? స్టార్టింగ్ లెటర్ ఏ కదా, తర్వాత వచ్చేది ఏంటి? బి, అంటే బినే. ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది బినే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద్వికారక సిద్ధాంతంలో జి మరియు ఎస్ కారకాలను ఎవరు కనుగొన్నారు? ఆప్షన్స్ చూడండి. స్పియర్మెన్, టెర్మన్, గిల్ఫర్డ్, థర్స్టన్. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి స్పియర్మెన్. ద్వికారక సిద్ధాంతంలో 2 కారకాల వలన ప్రజ్ఞ అనేది ఏర్పడుతుందని చెప్పారు. ఆ 2 కారకాలు ఏంటంటే జనరల్ ఫ్యాక్టర్ అండ్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్. జనరల్ ఫ్యాక్టర్ని మనం జీతో సూచిస్తాం, స్పెసిఫిక్ ఫ్యాక్టర్ని ఎస్తో సూచిస్తాం. ఈ 2 వీటి వల్ల ప్రజ్ఞ ఏర్పడుతుందని ఇతని యొక్క అభిప్రాయం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రజ్ఞ స్వరూప నమూనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? అంటే స్వరూప నమూనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి గిల్ఫోర్డ్, థారండైక్, స్పియర్మెన్, కార్టెల్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి స్వరూప నమూనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది గిల్ఫోర్డ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. థారండైక్ ప్రకారం ప్రజ్ఞ ఎన్ని రకాలు? ఆప్షన్స్ 2, 3, 4, 5. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 3. ఏంటి అవి? అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ. దీనిని మనము యాంత్రిక ప్రజ్ఞని మూర్త ప్రజ్ఞ అని కూడా అంటారు. అంటే ఇతని ప్రకారం ప్రజ్ఞ అనేది 3 రకాలుగా ఉంటుంది. మూర్త, అమూర్త, సాంఘిక. మూర్త ప్రజ్ఞ అన్న యాంత్రిక ప్రజ్ఞ అన్న ఒకటే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్స్ వచ్చి థారండైక్, థర్స్టన్, స్పియర్మెన్, గిల్ఫర్డ్. బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే థారండైక్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రజ్ఞ స్వరూప నమూనాలలో విషయాలు, ప్రచాలకాలు మరియు ఫలితాలు మొత్తం ఎన్ని కారకాలుగా వర్గీకరించబడ్డాయి? మొత్తం ఎన్ని కారకాలు అని అంటున్నాడు. చూడండి. ఆప్షన్స్ వచ్చి 110, 120, 150, 180. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 150. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్పియర్మెన్ ప్రతిపాదించిన ద్వికారక సిద్ధాంతంకు సంబంధించి సరైన ప్రవచనం కానిది ఏది? ఆప్షన్స్ చూడండి. స్పియర్మెన్ రాసిన గ్రంథం ద అబిలిటీస్ ఆఫ్ మెన్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఒక రంగంలో ప్రతిభ ఖచ్చితంగా మిగతా రంగాలలో కూడా అంతే విధంగా రాణించుటకు దోహదపడుతుంది. అంటే ఒక రంగంలో ప్రతిభ ఉంటే మిగతా అన్ని రంగాల్లో కూడా అదే విధంగా ఉంటుంది అని చెప్తుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఒక అంశంపై సాధారణ ప్రతిభ అతని సాధారణ ప్రజ్ఞపై, అదేవిధంగా అదే అంశంపై తీవ్రమైన అభిరుచి అతని యొక్క నిర్దిష్ట కారకంపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఈ సిద్ధాంతం ప్రకారం ప్రజ్ఞ అనేది సాధారణ కారకం మరియు ప్రత్యేక కారకాల కలయిక. చూడండి. స్పియర్మెన్ రచించిన గ్రంథం ఏంటి? ద అబిలిటీస్ ఆఫ్ మెన్. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ చూడండి. సెకండ్ ఆప్షన్ వచ్చి చూడండి. ఒక రంగంలో ప్రావీణ్యం ఉంటే, అంటే ఒక రంగం ప్రతిభ ఖచ్చితంగా మిగతా అదే రంగాలలో కూడా అదే విధంగా రాణించడానికి దోహదపడుతుంది. అంటే ఇది ఏ సిద్ధాంతం చెప్తుంది? ఏకకారక సిద్ధాంతం. అంటే ఒక రంగంలో ప్రతిభ ఉంటే మిగిలిన అన్ని రంగాల్లో కూడా అదే విధమైన ప్రతిభ ఉంటుందని చెప్పేది ఏంటిది అంటే ఏకకారక సిద్ధాంతం. మనకి ఇక్కడ స్పియర్మెన్ సిద్ధాంతానికి సంబంధించి కానిది అన్నాడు కాబట్టి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్వరూప నమూనా సిద్ధాంతం ప్రకారం విషయాలు అనే విభాగంలో లేని అంశం ఏది? చూడండి. మనం స్వరూప నమూనా సిద్ధాంతంలో విషయాలు మొత్తం ఎన్ని ఉంటాయి? 5 కదా. ఒకసారి ఆప్షన్ చూడండి. చిత్రాలు, ధ్వనులు, పాటలు, మాటలు. స్వరూప నమూనా సిద్ధాంతంలో విషయాలు ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. మరి వాటి విషయాన్ని మనం ఎలా వ్యక్తం చేస్తాం? చిత్రాల ద్వారా వ్యక్తం చేస్తాం, ధ్వనుల ద్వారా చెప్తాం, మాటల ద్వారా చెప్తాం, ప్రవర్తనల ద్వారా చెప్తాం. ఇవి మరి ఇక్కడ కానిది అన్నాడు కాబట్టి ఏంటిది అంటే పాటలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి పాటలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏకకారక సిద్ధాంతాన్ని బినే మొదటిగా ప్రతిపాదిస్తే మిగతా ఏ ముగ్గురు ప్రతిష్టపరిచారు? అంటే ఎవరు బలపరిచారు? మనల్ని ఏమడుగుతున్నారంటే ఏకకారక సిద్ధాంతాన్ని బలపరిచింది ఎవరు అంటున్నారు. ఆప్షన్ చూడండి. స్టెర్న్, ఎబ్బింగ్హాస్, థర్స్టన్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి స్టెర్న్, టెర్మన్, ఎబ్బింగ్హాస్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి గిల్ఫర్డ్, థర్స్టన్, స్టెర్న్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి థర్స్టన్, స్టెర్న్, థారండైక్. మనం ఏకకారక సిద్ధాంతాన్ని బలపరిచింది గుర్తుంచుకోవాలి. కానీ
ఒక కోడ్ లాగా చెప్పుకున్నాం కదా! అంటే టీఈఎస్టీ ఆ కోడ్ వచ్చి ఏంటంటే టీఈఎస్టీ. టీ అంటే ఏంటి? టెర్మన్. ఈ అంటే ఎబ్బింగ్హాస్. ఎస్ అంటే స్టెర్నా. అలా గుర్తుంచుకోండి. ఏకకారక సిద్ధాంతం అని మనకి రాగానే టెస్ట్. ఈ ఏకకారక సిద్ధాంతాన్ని టెస్ట్ చేసింది ఎవరు? అంటే టెర్మన్, ఎబ్బింగ్హాస్, స్టెర్న్. ఎక్కడుందో చూడండి. సెకండ్ ఆప్షన్ స్టెర్న్, టెర్మన్, ఎబ్బింగ్హాస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్వరూప నమూనా సిద్ధాంతంలోని విశేషకాలలోని 3 అంశాలకు సంబంధించి సరైన అంకె కాని జత ఏది? 3 అంశాలు ఏంటివి మనకి? విషయాలు ఉంటాయి, కారకాలు ఉంటాయి, ఉత్పన్నాలు ఉంటాయి కదా! విషయాలు ఎన్నుంటాయి, కారకాలు ఎన్నుంటాయి, ఉత్పన్నాలు ఎన్నుంటాయి అని అడుగుతున్నారు. విషయాలు, ప్రచాలకాలు, ఉత్పన్నాలు కదా! ఈ 3 అంశాలనేవి ఉంటాయి. అంటే ఏ అంశంలో ఎన్నుంటాయి అని అడుగుతున్నారు. చూడండి, విషయాల్లో 5 కారకాలు ఉంటాయి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి విషయాలలో 6 కారకాలు ఉంటాయి. ఉత్పన్నకాలలో 6 కారకాలు ఉంటాయి. ప్రచాలకాలలో 5 కారకాలు ఉంటాయి. సరికానిది ఏది అన్నాడు కాబట్టి చూడండి, మనకి విషయంలో 5 ఉంటాయి, ప్రచాలకాలలో 5 ఉంటాయి, ఉత్పన్నకాలలో 6 ఉంటాయి. ఇక్కడ చూడండి, సెకండ్ ఆప్షన్ వచ్చి విషయాలలో 6 కారకాలు ఉంటాయి అంటున్నాడు. సరికానిది అడిగాడు కాబట్టి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మానసిక చర్యలోనైనా నైపుణ్యాన్ని ప్రదర్శించడంలో 7 సామర్థ్యాలు ఉపయోగపడతాయని, వాటిలో ఏదో ఒకటి కానీ లేదా కొన్ని కానీ అంతకంటే ఎక్కువ కానీ లేదా ఉమ్మడిగా కానీ ఉపయోగపడతాయని చెప్పిన సిద్ధాంతం ఏది? ఆప్షన్స్ వచ్చి స్వరూప నమూనా సిద్ధాంతం, బహుకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం, సామూహిక కారక సిద్ధాంతం. అంటే ప్రజ్ఞ అనేది ఒకే ఒక కారకం కాదు, 7 రకాల మానసిక కారకాల వల్ల ఏర్పడుతుందని చెప్పారనమాట. అది ఏ సిద్ధాంతం అని అడుగుతున్నారు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి సామూహిక కారక సిద్ధాంతం. మరి నా క్వశ్చన్ వచ్చి ఏంటంటే, సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్పియర్మన్ ప్రతిపాదించిన ప్రత్యేక కారకంకు సంబంధించి సరికాని అంశం ఏది? ఆప్షన్స్ వచ్చి ఇది ఒక అభిరుచి, నెక్స్ట్ పరిసరాల ప్రభావం దీనిపై తప్పక ఉంటుంది, నెక్స్ట్ ఆప్షన్ వచ్చి అంతర్గతంగా ఉండే ఈ ప్రత్యేక కారకాన్ని అభ్యసనం ద్వారా పెంపొందించుకోవచ్చు, నెక్స్ట్ వచ్చి వంశం పారంపర్యత, అనువంశికత దీనిని బాగా ప్రభావితం చేస్తాయి. చూడండి, ప్రత్యేక కారకం అంటే స్పెసిఫిక్ ఫ్యాక్టర్. సరికానిది అన్నాడు. అంటే స్పెసిఫిక్ ఫ్యాక్టర్కి ఏది సంబంధం లేదో చెప్పాలి. ఆప్షన్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఇది ఒక అభిరుచి, కరెక్టే. పరిసరాల ప్రభావం అనేది ఎస్ కారకం మీద ఉంటుంది. సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే. అంతర్గతంగా ఉండి ఎస్ కారకాన్ని అభ్యసనం ద్వారా మనం మెరుగుపరుచుకోవచ్చు. చూడండి, ఫోర్త్ ఆప్షన్ వచ్చి వంశం పారంపర్యత లేదా అనువంశికత అనేది దీని మీద ప్రభావితం చేస్తాయి. ఇది ఫోర్త్ ఆప్షన్ అనేది రాంగ్. సరికానిది అన్నాడు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ పెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రజ్ఞలోని 3 విశేషకాలను అంశ విశ్లేషణ అను సాంఖ్యక శాస్త్ర పద్ధతిలో పరిశీలించి చెప్పిన వ్యక్తి ఎవరు? ప్రజ్ఞలో 3 విశేషకాలు ఉంటాయని అసలు ఏ సిద్ధాంతం చెప్పిందో తెలిస్తే ఇది తెలుస్తుంది. అదే ఆ సిద్ధాంతమే అది. ఆప్షన్ చూడండి, థర్స్టన్, గిల్ఫర్డ్, థార్ండైక్, టెర్మన్. అంటే ప్రజ్ఞలో 3 విశేషకాలు ఏంటి? అవి విషయాలు, ప్రచాలకాలు, ఉత్పన్నాలు. ఇది ఏం తెలియజేస్తుంది? స్వరూప నమూనా సిద్ధాంతంలో ఉంటాయి 3 విశేషకాలు. అంటే ఇండైరెక్ట్గా మనల్ని ఏమడుగుతుందంటే స్వరూప నమూనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటున్నారు. స్వరూప నమూనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? గిల్ఫర్డ్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్వరూప నమూనా సిద్ధాంతంలోని విషయాలు అనే అంశం దేని గురించి తెలియజేస్తుంది? ఆప్షన్స్ వచ్చి ఏ విధంగా పరీక్షలకు అంశాలను గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఆలోచనల యొక్క ఫలితాలను తెలియజేస్తుంది, సెకండ్ ఆప్షన్ వచ్చి ఏ విధంగా ఆలోచన చేయాలి అనే అంశాన్ని చర్చిస్తుంది, నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఏమి ఆలోచన చేయాలి అనే విషయాన్ని చర్చిస్తుంది. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏమి ఆలోచన చేయాలి అనే విషయాన్ని చర్చిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్వరూప నమూనా సిద్ధాంతానికి సంబంధించి సరైన ప్రవచనం కానిది ఏది? ఆప్షన్స్ వచ్చి ప్రచాలకాలలో స్మృతి, మూల్యాంకనం, సంజ్ఞానంలో ఉంటాయి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి విషయాలలో మాటలు, ప్రవర్తన, ధ్వనులు ఉంటాయి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఉత్పన్నాలలో సమితులు, గణాలు, రేఖలు ఉంటాయి. నెక్స్ట్, ఈ సిద్ధాంతంలోని విశేషకాలలోని కారకాలు మొత్తం 150 ఉంటాయి. మనకి ఏంటంటే
స్వరూప నమూనా సిద్ధాంతానికి సంబంధించి సరికాని ప్రవచనం ఏది అంటున్నాడు. అంటే చూడండి ఒకసారి ఫస్ట్ ఆప్షన్ వచ్చి ప్రచాలకాలలో స్మృతి, మూల్యాంకనం, సంజ్ఞానంలో ఉంటాయి. కరెక్ట్. నెక్స్ట్ ఆప్షన్ విషయాలలో. విషయాన్ని మనం మాటలు, ప్రవర్తన, ధ్వనుల ద్వారా ఉంటాయి కదా, అది కరెక్టే. నెక్స్ట్ ఉత్పన్నాలలో చూడండి సముతులు, గణాలు, రేఖలు. ఇది సరికాదు. మరి ఉత్పన్నాలలో ఏముంటాయి అసలు? యూనిట్లు, సంబంధాలు, వర్గాలు ఉంటాయి. సరికానిది అన్నాడు కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ కూడా ఒకసారి చూడండి. విశేష కాలాలను మొత్తం ఎన్ని కారకాలు ఉంటాయి అంటున్నాడు? 150 కారకాలు ఉంటాయి. కరెక్ట్. అంటే స్వరూప నమూనా సిద్ధాంతంలో మొత్తం 150 కారకాలు ఉంటాయి. అంటే ఫోర్త్ ఆప్షన్ కూడా కరెక్టే. మనకు సరికానిది అన్నాడు కాబట్టి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి బహుకారక సిద్ధాంతానికి సంబంధించి సరికాని ప్రవచనం ఏది? ఆప్షన్ చూడండి. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది థారండైక్. థారండైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా మాపని పేరు సిఏవిడి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి థారండైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా రకాలు. అంటే థారండైక్ ప్రకారం ప్రజ్ఞ అనేది 3 రకాలు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి థారండైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా లక్షణాలు. లక్షణాలన్నా గుణాలన్నా ఒకటే. LSRW. ఇందులో సరికానిది ఏది చెప్పండి. ఒకసారి ఆప్షన్ చూడండి. బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? థారండైక్. ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. నెక్స్ట్ థారండైక్ ఒక ప్రజ్ఞా మాపనని రూపొందించాడు. అదేంటిదంటే సిఏవిడి. ఇది సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే. నెక్స్ట్ థారండైక్ ప్రకారం ప్రజ్ఞ అనేది 3 రకాలు. ఇది కూడా థర్డ్ ఆప్షన్ కూడా కరెక్టే. ఫోర్త్ ఆప్షన్ చూడండి. థారండైక్ ప్రకారం ప్రజ్ఞ గుణాలు లేదా లక్షణాలు అనేవి 4 ఉంటాయి. LSRW. కానీ W అనేది కాదు, అక్కడ ఏ ఉంటుంది. ఏ అంటే ఏరియా, అక్కడ W ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అనేది రాంగ్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్పియర్మన్ ప్రతిపాదించిన ద్వికారక సిద్ధాంతంలోని సాధారణ కారకంను ఆమోదించని వ్యక్తి ఎవరు? ఆమోదించిన వ్యక్తి అన్నా లేదా వ్యతిరేకించిన వ్యక్తి అన్నా ఎవరు? ఆప్షన్స్ వచ్చి టెర్మన్, థారండైక్, థర్స్టన్, గిల్ఫర్డ్. స్పియర్మన్ దీన్ని వ్యతిరేకించింది ఎవరంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చి థర్స్టన్. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి సామూహిక కారక సిద్ధాంతానికి సంబంధించి సరికాని అంశం ఏది? సామూహిక కారక సిద్ధాంతాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. దానికి సంబంధించిన ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్ వచ్చి ఒకసారి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి థర్స్టన్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఈ సిద్ధాంతాన్ని ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం అని పిలుస్తారు. నెక్స్ట్ దీనిని గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చి దీనిని మల్టీ ఫ్యాక్టర్ థియరీ అని పిలుస్తారు. సరికాని అంశం ఉంది చూడండి. సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? థర్స్టన్. అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. మరి సామూహిక కారక సిద్ధాంతానికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటి అంటే ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం. సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే. నెక్స్ట్ ఆప్షన్ చూడండి. గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ. అంటే మనం సామూహిక కారక సిద్ధాంతాన్ని ఇంగ్లీష్లో గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ అంటాం. ఇది కూడా కరెక్టే. సరికానిది అంటే ఫోర్త్ ఆప్షన్ మల్టీ ఫ్యాక్టర్ థియరీ. సరికానిది అన్నాడు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ పెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద్వికారక సిద్ధాంతం ప్రకారం జీ ఫ్యాక్టర్కి సంబంధించి సరికాని అంశం ఏది? ఆప్షన్స్ వచ్చి అభ్యాసాలు జీ కారకాన్ని ఎక్కువ కానీ తక్కువ కానీ చేయలేవు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఇవి వ్యక్తిలో అస్థిరంగా ఉంటాయి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి పరిసరాల ప్రభావం అనేది దీనిపై ఉండదు. ఇది వంశపారంపర్యత దీనిని నిర్ణయిస్తుంది. చూడండి. ద్వికారక సిద్ధాంతం అంటే జీ ఫ్యాక్టర్ అసలు ఏం చెప్తుంది? జీ కారకం అనేది జన్యుపరమైనది. అంటే జన్యుపరమైనవి వ్యక్తులు ఎలా ఉంటాయి? స్థిరంగా ఉంటాయి. ఇవి అభ్యసనం వల్ల ఎక్కువ తక్కువ చేయలేవు. దీనిపై పరిసరాల ప్రభావం అనేది ఉండదు. ఇది వంశపారంపర్యంగా వస్తుంది. సరికానిది అన్నాడు కాబట్టి చూడండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చి అభ్యాసాలు జీ కారకాన్ని ఎక్కువ కానీ తక్కువ కానీ చేయలేవు. కరెక్టే. నెక్స్ట్ ఇవి వ్యక్తులు అస్థిరంగా ఉంటాయి అన్నాడు. అంటే కానీ వ్యక్తులు ఇవి జీ కారకం ఎలా ఉంటాయి? స్థిరంగా ఉంటాయి. సరికానిది అన్నాడు కాబట్టి సెకండ్ ఆప్షన్. ఇవి వ్యక్తిలో స్థిరంగా ఉంటాయి కానీ ఇక్కడ స్థిరంగా ఉండవు అన్నాడు కాబట్టి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏకకారక సిద్ధాంతానికి సంబంధించి సరికాని అంశం ఏది? ఆప్షన్ చూడండి. సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం, యూనిఫ్యాక్టర్ థియరీ. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ప్రజ్ఞ అనేది అనేక కారకాల కలయిక. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ప్రజ్ఞ అనేది ఒకే కారకం. ఇది అన్ని ప్రక్రియలలో నైపుణ్యాలలో ఒకే రకమైన ప్రతిభను కనపరిచేటట్లు చూస్తుంది.
మనకు చూడండి ఏకకారక సిద్ధాంతాన్ని మనం ఏమంటారంటే సాంప్రదాయక ప్రజ్ఞ సిద్ధాంతం అంటారు. అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. ఏకకారక సిద్ధాంతం మనం ఇంగ్లీష్‌లో యూని ఫ్యాక్టర్ థియరీ అంటాం. సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే. చూడండి థర్డ్ ఆప్షన్ వచ్చేసి ప్రజ్ఞ అనేది అనేక కారకాల కలయిక అంటున్నారు. కానీ ఏకకారక సిద్ధాంతం ఏం చెప్తుంది? ప్రజ్ఞ అంటే ఒకే ఒక కారకం ఉంటుంది అంటున్నారు. ఏక అంటే ఒకటి కదా! అంటే ఒకే ఒక కారకం. ఇక్కడ సరికానిది అన్నాడు కాబట్టి థర్డ్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ కూడా ఒకసారి చూడండి. ప్రజ్ఞ అనేది ఒకే ఒక కారకం అన్ని విషయాలలో, అన్ని ప్రక్రియల్లో, నైపుణ్యాలలో ఒకే రకమైన ప్రతిభను కనపరిచేటట్లు చూస్తుంది. అంటే ఫోర్త్ ఆప్షన్ కూడా కరెక్టే. సరికానిది అన్నాడు కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్వరూప నమూనా సిద్ధాంతంలోని విశేషకాలలోని 3 అంశాలలో లేని అంశం ఏంటిది? చూడండి ఆప్షన్స్ వచ్చి ఫలితాలు, ప్రచాలకాలు, విషయాలు, విశేషణాలు. అసలు 3 అంశాలు ఏంటి? విషయాలు, ప్రచాలకాలు, ఫలితాలు. లేనిది అడిగాడు కాబట్టి ఏంటి చూడండి ఫోర్త్ ఆప్షన్ వచ్చి విశేషణాలు. లేనిది అన్నాడు కాబట్టి మనకి విశేషణాలు ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తారండైక్ ప్రజ్ఞా నికషలో సిఏవిడిలో వి దేనిని సూచిస్తుంది? మనకు ఆప్షన్ చూడండి వెర్బల్ రీజనింగ్, వొకేషనల్, వొకాబులరీ, వీడియో అటెన్షన్. మనకి వి అంటే వొకాబులరీ. సిఏవిడిలో సి అంటే ఏంటో తెలిస్తే మీకు కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వానిలో సరైన జత ఏది? చూడండి ఏకకారక సిద్ధాంతం తారండైక్, ద్వికారక సిద్ధాంతం థర్స్టన్, బహుకారక సిద్ధాంతం టెర్మన్, స్వరూప నమూనా సిద్ధాంతం గిల్ఫర్డ్. ఇక్కడ సిద్ధాంతం ఇచ్చాడు, ఆ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారో కరెక్ట్ జత ఏదో మీరు చెప్పాలి. చూడండి ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరని ఇచ్చారు? తారండైక్ అంట. తప్పు. అంటే ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? బినే. ద్వికారక సిద్ధాంతాన్ని ఎవరు? స్పియర్మెన్. అంటే సెకండ్ ఆప్షన్ కూడా తప్పు. ఇక్కడ థర్స్టన్ ఇచ్చాడు, స్పియర్మెన్ ప్రతిపాదించాడు. నెక్స్ట్ బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఇక్కడ టెర్మన్ అని ఇచ్చాడు. బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది తారండైక్. చూడండి ఫోర్త్ ఆప్షన్ వచ్చి స్వరూప నమూనా సిద్ధాంతం గిల్ఫర్డ్. ఇది కరెక్ట్ ఆన్సర్. సరైన జత అన్నాడు కాబట్టి మనకి ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇవి ప్రజ్ఞా సిద్ధాంతాలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.